పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 64వ శ్లోకము రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, ఇంద్రియ వస్తువు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. 65వ శ్లోకము ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. 66వ శ్లోకము నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, కాని ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కాని ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఐక్యమవరో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించిన వారు సంతోషంగా ఎలా ఉండగలరు? ఓం శ్రీ పరమాత్మనే నమః.